లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునేదానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా, అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తా. లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ విశాఖపట్నం. దట్స్ మై రిక్వెస్ట్. ఏపీలో సినిమా ఇండస్ట్రీస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా దాని మీద రాద్ధాంతం చేశారు, ఏడ్చారండి. వాస్తవం మాట్లాడాలంటే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో సినిమా ఇండస్ట్రీస్ గురించి, సినిమా వాళ్ళ గురించి ఏదో లేనిపోని మాట్లాడారని, అగౌరవపరిచారని, చిరంజీవి గారిని చేతులు కట్టుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. తర్వాత కట్ చేస్తే అదే సినిమా ఇండస్ట్రీ ఏంటి ఇప్పుడు ఉండే ప్రభుత్వ పెద్దల దగ్గరికి కానీ అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ ఎవరిని కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం విన్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే తెలంగాణలో నంది అవార్డులు ఇచ్చారు. అదే వేదిక మీద చిరంజీవి గారు అలాగే ఆర్ నారాయణమూర్తి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఎలాగా ఏపీని కొంచెం అంటే తక్కువ చేసి మాట్లాడినట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు వాళ్ళంటే కనుక, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి తెలంగాణలో నంది అవార్డులు ఇచ్చి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నారు, మీరు కూడా దయచేసి ప్రోత్సహించండి, ఏంటి మీరు కూడా సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి అని ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడాడు. అలాగే చిరంజీవి గారు కూడా మాట్లాడారు. మాట్లాడితే అది వదిలేసి మరలా జగన్ గారి వైపు తిరిగింది. ఇది మరలా జగన్ గారి వైపు తిరిగింది. అదిగో మా హయాంలో చేసాం, జగన్ గారే చేయలేదు, జగన్ గారు చేసింది ఏంటి సినిమా ఇండస్ట్రీకి, అది జగన్ గారు ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారా అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2 వీడియోలు పెట్టబోతున్నాను నేను ఈ వీడియోలో 2 వీడియోలు అయితే మీకు చూపించబోతున్నాను. ఆ 2 వీడియోలో వాస్తవాలు ఏంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఒకసారి జగన్ గారు మాట్లాడింది విందాం, వీడియో పెడతాను. రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునేదానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా, అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తా. లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ విశాఖపట్నం. దట్స్ మై రిక్వెస్ట్. విన్నాగా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని విశాఖపట్నానికి తరలించేటట్టే కనుక స్టూడియోకి స్థలాలు ఇస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇండస్ట్రీకి ఏది అవసరమో అన్నీ సమకూరుస్తాము. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా విశాఖపట్నం ఇండస్ట్రీని తరలించడానికి ప్రయత్నం చేయండి, ఇండస్ట్రీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు ఏ అవసరతలు ఉన్నాయో అన్నీ నేను చేస్తాను అని చెప్పి మీటింగ్లో మాట్లాడిన మాటలేదు విన్నాం కదా. కానీ దాని గురించి కాకుండా వేరే వాటి గురించి ఏదేదో చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మసిపూసి మారేడుగా చేసి దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. దాని గురించే ఇప్పుడు రాలేదు కలవలేదంటే వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కలవలేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చంటే కనుక అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళు ఎందుకు రాలేదనేది వాళ్ళకే తెలియాలి. ఒకసారి దాని గురించి ఆర్ నారాయణమూర్తి గారు అలాగే చిరంజీవి గారు ఏం మాట్లాడారో వీడియో పెడతాను, వీడియో చూడండి, ఒకసారి కట్ చేస్తారు. బాబు నాయుడు గారు మీ దండం పెడుతున్నాం, మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్, మీ దండం పెడతాం సార్. నిన్న మనం చూస్తున్నా ఏం మాట్లాడుతున్నారు, సినిమాల పైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు. అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట ఆ మాట్లాడే తీరు నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా? చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి, అది అందరూ అంటారు కదన్నమాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టా, నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టా, నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళా అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు అంత మునుపు నాకు ఫ్రెండ్, తర్వాత నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్. ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పూసుకొని పోతున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ పెద్దల పేరిట
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని